ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మెట్ల మీద ఉండాల్సిన వాళ్ళు నేరుగా గుళ్ళోకొచ్చి అడుక్కుంటున్నారా? అయినా నా దగ్గర చిల్లర లేవు, వెళ్ళు. అయ్యయ్యో జనని గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? అంత మాట అనేసారేంటండి? నేనండి కేశవని, ధరణి మావయ్యని. హే కేశవా, నువ్వా? నీ దుంపతెగ, పొద్దున్నుంచి చూస్తున్నాను కానీ గుర్తుపట్టలేదయ్యా. ఎవరో దీక్షలో మ్యారేజ్ పనుల కోసం వచ్చిన వాళ్ళు అనుకున్నాను. అయినా ఈ వేషమేంటి, ఈ సంకీర్తనలేంటి, చిందులేంటి? భక్తి పారవశ్యమండి. పారవస్యమా పాచన్నమా? నీకేంటి భక్తి ఏంటి? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఓం నమ శివాయ. జనని గారు, నేను మారానండి, పూర్తిగా మారానండి. నేను నమ్మను. ముందు నాకే నమ్మకం కలగలేదు. అసలు ఏమైందంటే, చేసిన పాపాలు మునకతో ముగుస్తాయని కుంభమేళకెళ్ళాను. త్రివేణిలో 3 మునకలు మునిగి లేచేసరికి ఎదురుగా నాగసాధు ఉన్నారు. నా తల మీద 3 ముట్టి నెమల పించం కట్టతో వీపున 4 బాదాడు. అంతే. శివా అని అరిచాను. అతను తదాస్తు అన్నాడు. అంతే. అప్పటి నుంచి నా నోటి వెంట శివనామాలు, కీర్తనలు, ఆయన ధ్యానంతోనే 24/7. నిజమా? నమ్మచ్చా? మా అక్క మీద ఒట్టండి. కావాలంటే మీ బంటులాగా ఈ పెళ్ళి అయ్యేదాకా మీ వెనకే భక్తి నామస్మరణ చేస్తూ ఉంటాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. రాత్రి దాకా పరీక్ష చేసుకోండి, తర్వాతే నమ్మండి. అవునా? సరే అయితే. చేతి కింద మనిషి లేక ఇబ్బంది పడుతున్నాను. నీతో చాలా పనుంది, పద. అలాగే పదండి. శక్తి, జంగమదేవరిచ్చిన తీర్థం కలిపావు కదా? కలిపేశా. ధీరజ్, ఇదిగో. వాటరే. నాకు అసలు ఇప్పుడేం దాహం ఏం లేదు మమ్మీ. ఏ ఓట్కనో లెమన్ జ్యూస్ తెస్తే తాగుతారు కానీ వాటర్ ఎందుకు ఇప్పుడు నాకు? రేయ్, తలంబరాలు పడ్డ క్షణం తర్వాత నువ్వు ఏదైనా తాగు. ముందు తాగు, తాగు. దాహం లేదంటున్నాను కదా మమ్మీ. ఉన్నా లేకపోయినా తాగాల్సిందే. తాగురా, తాగు. ఎందుకు? పీటల మీద కూర్చున్నాక తాగితే అసహ్యంగా ఉంటుందిరా. తాగరా. వాటర్ తాగడం అసహ్యం ఏంటి మమ్మీ? రేయ్, ప్రశ్నలు వేయకుండా తాగు, తాగు. అమ్మయ్యా, ఇక ఈ పెళ్లి సవ్యంగా జరిగినట్టే. ఆటంకాలు రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. అంతే, ఇంక మనం నిశ్చింతగా ఉండొచ్చు. రా, పదరా ధీరజ్, పద. రే ధీరజ్, రే ధీరజ్, రే పదరా. ఏంట్రా? రే ధీరజ్, ఏంట్రా? పద. ఏమైందిరా? రే ధీరజ్, రే ఏంట్రా? రే ఏమైందిరా? వదలను. ఎందుకు నా చేతులు అలా పట్టుకుంటున్నావు? నేనేమన్నా క్రిమినల్లా? పారిపోతానా? అయినా క్రిమినల్ ఆలోచనలు చేసేది, క్రిమినల్ పనులు చేసేది నువ్వు. నన్ను పట్టుకోవడం ఏంటి నువ్వు?
బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు కదా మమ్మీ. రోజుకొక ఫిగర్ తో హాయిగా హ్యాపీగా సాగాల్సిన నా లైఫ్ ని పెళ్లి జైల్లో పడేస్తున్నావా? అసలు 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 ఎందుకు బలవంత పెళ్లి? అవసరమా? ఫ్రీ బర్డ్ లైఫ్ ని ఎందుకమ్మా ఇలా బంధించేస్తున్నావు? అసలు నువ్వే మదర్వి? అసలు నేను నీ కన్న కొడుకునేనా? అసలు తల్లిగా ఇలా చేయటం నీకు అన్యాయం అనిపించడం లేదా? ధీరజ్, ఏంట్రా? ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు మోయా, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏంటా నిజం? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. స్టాప్ దిస్ మ్యారేజ్. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఏమేంద్రా వీడికి? మనం అనాల్సిన మాటలు వీడంటున్నాడేంటి? తాతయ్య ఆత్మ ఏమన్నా పూనిందేమో. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది వీడు జోక్ చేస్తున్నాడు. ప్రాక్టికల్ జోక్స్ వీడికి అలవాటు. మీరవన్నీ ఏం పట్టించుకోకండి. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. నో జోక్స్. జోక్స్ ఏంటి జోక్స్? నేను ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఇది చాలా సీరియస్ ఇంపార్టెంట్ మ్యాటర్. నెగ్లెక్ట్ చేస్తే మీరే లాస్ అయిపోతారు. నేను అసలు ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటే మీకు అర్థం కావడం లేదు అసలు. అయ్యో ఏంటండి ఇది? ఆ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడేంటి? ఆవిడేమో జోక్ అంటుంది, వెళ్ళి పని చూసుకోండి అంటుంది. అతనేమో సీరియస్, నష్టపోతారు అంటున్నాడు. అందుకే మొదటి నుంచి తొందరపడకండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇదంతా ఏదో గందరగోళంగా ఉందండి. ఇప్పుడైనా ఆలోచించడం మంచిది.